హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఫిల్మ్ మ్యాటర్ ప్రతిష్టాత్మకమైన 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 వేడుకలు గుజరాత్ లో ఎంతో ఘనంగా జరిగాయి। ఈ ఏడాదికి గాను బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఆలియా భట్ ఉత్తమ నటిగా నిలిచింది। ఈ మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన 12th ఫెయిల్ చిత్రం ఉత్తమ సినిమాగా నిలిచింది। 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టెక్నికల్ విభాగంలో యానిమల్, జవాన్, సామ్ బహదూర్ సినిమాలు మెరిశాయి। రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన యానిమల్ చిత్రానికి 2 అవార్డులు వచ్చాయి। బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ ను అవార్డు వరించగా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ ను అవార్డు వరించింది। విధు వినోద్ చోప్రా రూపొందించిన 12th ఫెయిల్ మూవీ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది। బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమా బెస్ట్ యాక్షన్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో అవార్డులు సాధించింది। విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన సామ్ బహదూర్ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సహా 3 అవార్డులు దక్కించుకుంది। ఇక రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ సినిమాలోని వాట్ జుమ్కా సాంగ్ కు డాన్స్ కంపోజ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా బ్లాక్ లేడీని గెలుచుకున్నారు। ఇదే సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా అవార్డు గెలుచుకుంది। ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ అందరినీ ఆకట్టుకొని బాలీవుడ్ స్టార్స్ తో సందడి చేసింది। తారల ఆటపాటలు, ప్రత్యేక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి। ఈ వేడుకకు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా హోస్టులుగా వ్యవహరించి ఈ ఈవెంట్ ను ఘన విజయం చేశారు। భార్యాభర్తలిద్దరూ రణబీర్ కపూర్, ఆలియా ఒకే వేదికపై ఉత్తమ నటులుగా అవార్డులు అందుకోవడం ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది।